జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రపోజల్ గా మావిగన్ అనేటటువంటి ప్రతిపాదన పెట్టారు. ఏంటి మావిగన్ అని అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుకు సంబంధించి 110 కిలోమీటర్లు విస్తరించి ఉన్నటువంటి ఏదైతే మహానగరాలు, 3 మహానగరాలు ఇవి రాజధానిగా దీన్ని మనం ప్రపోజల్ పెట్టుకుంటే దీంట్లో మనకు ఉన్నటువంటి అవకాశాలు ఏమేమి ఉన్నాయని చెప్పి ఆల్రెడీ అంతకుముందు జగన్ గారు చెప్పారు. మళ్ళీ ఒకసారి మనం చర్చించుకుంటే రాజధాని అంటే ఏంటి? ముందు మనుషులు ఉండాలి. నేను ఆ మాట ఎందుకు అంటున్నాను? మనుషులు లేరు అమరావతిలో. 29 గ్రామాలలో పక్కన గుంటూరు, విజయవాడ, నవలూరుకు సంబంధించి మంగళగిరి ఈ ప్రాంతం వాళ్ళకి 50,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తానంటే సెంటు స్థలం కూడా ఇక్కడ పక్కనాడికి ఇవ్వనంటే ఎలా అది రాజధాని ప్రాంతంగా ఎవరు ఎలా మనం గుర్తించాలి? రెండోది రాజధాని అంటే ఏంటి? రోడ్లు అంటే రోడ్డు మార్గం, రైలు మార్గం, ఏదైతే వాయు మార్గం, కొన్ని చోట్ల జల మార్గం. ఇప్పుడు చెన్నై కానీ లేదంటే మన అన్నట్టు ముంబై కానీ కోల్కతా కానీ సముద్రం ఉండటం వల్ల వేగంగా అభివృద్ధి చెందిన ఆ నగరాలు అనేది వాస్తవం. సో ఇప్పుడు హైదరాబాద్కి లేని అడ్వాంటేజ్ ఆంధ్రప్రదేశ్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి? భారతదేశంలోనే ఎక్కడా లేనటువంటి అడ్వాంటేజ్ ఆ గుజరాత్ తర్వాత హైయెస్ట్ సముద్ర తీరం ఉన్నటువంటి రాష్ట్రం 1000 కిలోమీటర్లకు పైగా ఈరోజు ఆంధ్రప్రదేశ్. దాంట్లో మనం సముద్రం ఉన్నటువంటి దాన్ని అక్కడ పోర్ట్ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు నిర్మిస్తున్నటువంటి పోర్ట్ ఆల్రెడీ ఉంది కాబట్టి దాని కనెక్టివిటీ మనం పెట్టుకుంటే రెడీమేడ్ రాజధాని అయిపోయిందనే జగన్ గారు చెప్పింది. ఒక 10 పాయింట్లు చెప్తాను. మావిగన్కు ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, అమరావతికి ఉన్నటువంటి డిసడ్వాంటేజెస్ ఏంటి. పాయింట్ నెంబర్ 1, ఇప్పటికే మావిగన్ అనేది సంపద సృష్టిస్తున్నటువంటి నగరాలు. రెడీమేడ్గా ఆల్రెడీ సంపద ఇప్పుడు సృష్టించేస్తున్నాయి. కొత్తగా మనం ఎప్పుడేమి తీసుకొచ్చి పెట్టే పని లేదు అక్కడ. 2, అమరావతి ఎప్పటికీ సంపద సృష్టించలేదు. ఉన్న భూములు మీకు అమ్మినా ఏదైతే అప్పులు అసలు వడ్డీ తీర్చడానికి కూడా రాదు. 2, 60 లక్షల జనాభా ఉన్నటువంటి నగరం మావిగన్. ఇక్కడ ఇది కేవలం ఏదైతే ఇక్కడ 29 గ్రామాల పరిమితి మాత్రమే ఉంది. మళ్ళీ తర్వాత తీసుకుంటే ఇంకో 30-40 గ్రామాలు. అంటే ఇక్కడ ఒక్క మున్సిపాలిటీ లేదు, ఒక్క కార్పొరేషన్ లేదు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి 60 లక్షల జనాభాతో ఏదైతే 4 నగర కార్పొరేషన్లు, 2 మున్సిపాలిటీలు ఆల్రెడీ రెడీమేడ్గా అక్కడ ఉంది. 60 లక్షల జనాభా. ఎవరైనా ఎప్పుడైనా రామ్నాథ్ గారు అనంతపురం నుంచి అయినా, మీరు చిత్తూరు నుంచి అయినా, ఎప్పుడైనా ఎక్కడైనా మావిగన్కి వచ్చి ఎవడు పర్మిషన్ లేకుండా ఉండొచ్చు. వీసా తీసుకొని రావాల్సిన పని లేదు. వస్తామంటే రాళ్ళు వేసేవాడు ఎవడూ లేడు, వస్తామంటే అమ్మలక్కల బూతులు తిట్టేవాడు ఎవడూ లేడు, వస్తామంటే బొంద పెడతామనేవాడు ఎవడూ లేడు. మావిగన్లో మీరైనా ఎవరైనా పక్కన హైదరాబాద్ నుంచి వచ్చైనా మావిగన్లో ఉండొచ్చు. అమరావతిలో ఉండాలి. మనం ఇక్కడ వీసా తీసుకోవాలి, మీడెవడరా ఇక్కడికి రావడానికి, వస్తే మిమ్మల్ని బొంద పెడతాం. ఇది పాయింట్ నెంబర్ 2లో. నెంబర్ 3, పేద మధ్య తరగతి అందరూ ఉండటానికి అక్కడ అవకాశం ఉంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎవరికి ల్యాండ్ అలాట్ చేస్తే మంత్రి నారాయణకి అలాట్ చేస్తే నారాయణే ఉండాలి, ఎస్ఆర్ఎంఆడికి అలాట్ చేస్తే ఎస్ఆర్ఎంఆడే ఉండాలి, ఏదైతే చంద్రబాబు కొనుక్కుంటే చంద్రబాబే ఉండాలి. మీరు ఇప్పుడు కొనుక్కుంటారని మీరు ఉంటారంటే కుదరదు. నెంబర్ 4, 9,536 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మావిగన్. అమరావతి 217 చదరపు కిలోమీటర్లు. నెంబర్ 5, ఆర్థిక మూలధన రాజధాని మావిగన్. ఇది రియల్ ఎస్టేట్ వెంచర్. నెంబర్ 6, మౌలిక సదుపాయాలు అన్నీ రెడీమేడ్గా ఉన్నాయి. పోర్టు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఏదైతే 3 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఒక కేంద్రానికి సంబంధించినటువంటి ఎయిమ్స్, ఏదైతే 3 పెద్ద బస్ స్టాండ్లు, ఒక 2 పెద్ద రైల్వే జంక్షన్లు, ఏదైతే మీరు అన్నట్టుగా ఎన్టీపీసీ థర్మల్ పవర్ ప్లాంటు. సో ఇవన్నీ రెడీమేడ్గా ఉన్నది మౌలిక సదుపాయాలతో. ఇది ఇక్కడ మనం రోడ్డు వేయాలి, మనం రైల్వే స్టేషన్ తీసుకురావాలి, మళ్ళీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలి. సముద్రం అయితే ఎటు తీసుకురాలేం, బట్ సముద్రం మాత్రం ఒక టైంలో అమరావతిలో ఉంటుంది. మచిలీపట్నంలోనేమో పర్మనెంట్ గా సముద్రం ఉంటుంది, పర్మనెంట్ గా పోర్ట్ ఉంటుంది. బట్ అమరావతిలో వర్షం వచ్చినప్పుడు కొన్ని నెలలు మాత్రం సముద్రం ఉంటుంది. దాన్ని నీళ్ళు ఎత్తి తోడిపోసేదాకా సముద్రం అక్కడ కనపడింది. మళ్ళీ తర్వాత పోర్ట్ ఉంటుంది, ఇక్కడ బోట్ ఉంటుందా? ఇక్కడ బోట్లో వెళ్ళాలి, ఇక్కడ బోట్లో వెళ్ళాలి, అక్కడ మామూలుగా వెళ్ళచ్చు మావిగన్కి. నెంబర్ 7, విస్తరించాలి అని అంటే మావిగన్కి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. చుట్టుపక్కల ఎక్కడ కావాలంటే అక్కడ, ఎవరు కావాలంటే అది కొనుక్కొని ఏ బిల్డింగ్లు కావాలంటే ఆ బిల్డింగ్లు కట్టుకోవచ్చు. బట్ ఇక్కడ 3 పంటలు పండేటటువంటి లక్షల ఎకరాలు మళ్ళీ సేకరించాలి. నెంబర్ 8, ఏదైతే అప్పుడు ఒక 5,000 కోట్లు, అప్పుడు ఒక 5,000 కోట్లు పెడితే ఒక 5 సంవత్సరాల్లో 20,000 కోట్లు మనం ఖర్చు పెట్టినా రెడీమేడ్గా ఏదైతే మిగిలిన బిల్డింగ్లు అన్ని రెడీ అయిపోతాయి మావిగన్కి సంబంధించి. ఇక్కడ 2 లక్షల కోట్లు అప్పులు తేవాలి, దానికి కేంద్ర ప్రభుత్వం మధ్యలో మీడియేటర్గా ఉండాలి. దానికి అప్పులు వడ్డీ కట్టాలంటే ఇది అయ్యే పని కాదు. నెంబర్ 9, 3 జిల్లాలు కలిసింది మావిగన్. ఇక్కడ కేవలం కొన్ని గ్రామాల సమూహమే అమరావతి. ఫైనల్ గా చెప్పాలంటే మావిగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెడీమేడ్ రాజధాని ఏదైతే అమరావతి అనేది ఎప్పటికీ పూర్తిగా అన్నటువంటి రాజధాని. మీరు ఫైనల్ గా అమరావతి అనేది ఏదైతే అమరావతి అనేది అతిపెద్ద గుదిబండ రాష్ట్రానికి, మావిగన్ అనేది రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్. అమరావతికి వెళ్ళాలంటే ఎందుకు వీసా తీసుకోవాలని అంటున్నారు?